అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. ఏఐకి మనం ఏదైనా నేర్పించాలంటే అది ప్రతిసారీ సున్నా నుంచి మొదలుపెట్టాలా? అలా కాకుండా మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తెలివిని నేరుగా ఒక మెషిన్లోకి పంపించి దాన్ని చాలా వేగంగా నేర్చుకునేలా చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదూ! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విప్లవాత్మకమైన పద్ధతి గురించే తెలుసుకోబోతున్నాం. అంటే ఒక ఏఐని ఒక ఖాళీ స్లేట్లా కాకుండా దానికి ముందే కొన్ని బేసిక్స్ ఇచ్చి శతాబ్దాలుగా మనం సంపాదించిన జ్ఞానాన్ని ఒక పాఠ్యపుస్తకంలా అందించి ఇక్కడి నుంచి మొదలుపెట్టు అని చెప్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా! సరిగ్గా ఈ ఆలోచనే కేబీఏఎన్ అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్కి పునాది వేసింది. సరే, అసలు ఈ ఐడియా ఎందుకంత గొప్పదో తెలుసుకోవాలంటే మనం ముందుగా అసలు సమస్య ఏంటో చూడాలి. అంటే మామూలు ఏఐ మోడల్స్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడతాయో ఒకసారి చూద్దాం. మామూలు ట్రెడిషనల్ న్యూరల్ నెట్వర్క్ని ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఒక చాలా తెలివైన స్టూడెంట్ ఉన్నాడనుకుందాం. కానీ పాపం అతనికి ఏ టెక్స్ట్ బుక్ లేదు, నోట్స్ లేవు, ఇంతకుముందు ఆ సబ్జెక్ట్ గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు అతన్ని నేర్చుకోమంటే ఎలా ఉంటుంది? ప్రతి చిన్న విషయం కూడా టన్నుల కొద్దీ డేటాని ఎనలైజ్ చేసి సున్నా నుంచి కష్టపడి నేర్చుకోవాలి. ఇది ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఈ తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఈ ట్రెడిషనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇవి ర్యాండమ్గా స్టార్ట్ అయ్యి బోలెడంత డేటా తీసుకొని చాలా నెమ్మదిగా నేర్చుకుంటాయి. మరోవైపు మనం కోరుకునే ఐడియల్ లెర్నర్ ఉంది. అంటే ముందే ఉన్న నాలెడ్జ్ని వాడుకుంటూ తక్కువ డేటాతోనే చాలా ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా నేర్చుకునే సిస్టమ్. అసలు పాయింట్ ఏంటంటే, మనం ఈ ఎడమవైపు నుంచి కుడివైపుకి ఎలా వెళ్ళాలి? అదే అసలైన ఛాలెంజ్. సో ఆ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. సున్నా నుంచి మొదలుపెట్టడం ఆపేయాలి. దానికి బదులుగా ఏఐకి మనం ఒక మంచి హెడ్ స్టార్ట్ ఇవ్వాలి. ఒక స్మార్ట్ స్టార్టింగ్ పాయింట్ని అందించాలి అన్నమాట. ఇక్కడే మన హీరో ఎంటర్ అవుతాడు. అదే కేబీఏఎన్ అంటే నాలెడ్జ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఏంటంటే, మనుషుల దగ్గరున్న నాలెడ్జ్ని, ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ దగ్గరున్న రూల్స్ని తీసుకుని వాటిని నేరుగా న్యూరల్ నెట్వర్క్ స్ట్రక్చర్లోనే పెట్టేయడం. మనం ఇందాక మాట్లాడుకున్న స్టూడెంట్ గుర్తుందా? కేబీఏఎన్ అంటే ఏంటంటే, ఆ బ్రిలియంట్ స్టూడెంట్కి ఎగ్జామ్కి ముందే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తయారు చేసిన మంచి నోట్స్ చేతికివ్వడం లాంటిది. ఇప్పుడు ఆ స్టూడెంట్ ఖాళీ పేపర్తో స్టార్ట్ చేయడు. తన దగ్గర ఆల్రెడీ ఒక బలమైన ఫౌండేషన్ ఉంది. దానిమీద తన నాలెడ్జ్ని ఇంకా పెంచుకుంటాడు. థియరీ వినడానికి చాలా బాగుంది కదా! కానీ అసలు ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? అంటే మనుషులు రాసిన రూల్స్ని కేబీఎన్ఎన్ ఒక వర్కింగ్ న్యూరల్ నెట్వర్క్గా ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఉదాహరణకి ఒక అనుభవం ఉన్న డాక్టర్ని తీసుకుందాం. వాళ్ల నాలెడ్జ్ అంతా చాలా వరకు ఇలా ఐఫెన్ రూల్స్లా ఉంటుంది. అంటే ఒకవేళ జ్వరం, దగ్గు రెండూ ఉంటే అప్పుడది ఫ్లూ అయ్యే ఛాన్స్ ఉంది అని. కేబీఏఎన్ఎన్ సరిగ్గా ఇలాంటి సింపుల్, క్లియర్ రూల్స్తోనే తన పని మొదలుపెడుతుంది. సో ఈ ప్రాసెస్ 4 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్, మనం ఎక్స్పర్ట్ రూల్స్ని దానికి ఇస్తాం. సెకండ్ స్టెప్, కేబీఏఎన్ ఆ రూల్స్ని తీసుకుని ఒక నెట్వర్క్ స్ట్రక్చర్గా మార్చేస్తుంది. ఇక మూడో స్టెప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేబీఏఎన్ కేవలం మనం ఇచ్చిన రూల్స్కి మాత్రమే కట్టుబడి ఉండదు. కొత్తవి నేర్చుకోవడానికి లేదా ఆ రూల్స్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి వీలుగా కొన్ని అదనపు కనెక్షన్స్ని యాడ్ చేస్తుంది. ఫైనల్గా నాలుగో స్టెప్, అసలైన డేటాతో ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టార్టింగ్లో మనమిచ్చిన రూల్స్ని ఇంకా పర్ఫెక్ట్గా ఫైన్ ట్యూన్ చేస్తుంది. సరే, థియరీ బానే ఉంది. ఈ స్టెప్స్ అన్నీ నిజంగా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో ఎలా కనిపిస్తాయో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం డిసీజ్ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలన్నీ ఇన్పుట్స్ అనమాట. మనం ఇచ్చిన రూల్స్ అంటే జ్వరం, తలనొప్పి ఉంటే ఫ్లూ లాంటివి హిడెన్ లేయర్గా పనిచేస్తాయి. ఇక ఫైనల్ డయాగ్నోసిస్ ఏంటన్నది అవుట్పుట్. అయితే అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఈ నెట్వర్క్ కేవలం మనం ఇచ్చిన రూల్స్ని ఫాలో అవ్వడమే కాదు, డేటాలో ఉన్న చిన్న చిన్న తేడాలను కూడా గమనించి ఆ రూల్స్కి మించిన కొత్త ప్యాటర్న్స్ని, కొత్త సంబంధాలని కూడా కనుక్కోగలదు. అద్భుతం కదూ! సో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, నెట్వర్క్ మళ్లీ మొదటి నుంచి రూల్స్ని కనిపెట్టడానికి టైం వేస్ట్ చేసుకోవటం లేదు. దానికి బదులుగా ఆల్రెడీ ఉన్న రూల్స్ ఒక ఫౌండేషన్లా ఉన్నాయి. ఇప్పుడు నెట్వర్క్ ఫోకస్ అంతా ఆ ఫౌండేషన్ని ఇంకా ఎలా బెటర్ చేయాలి, ఎక్కడ చిన్న చిన్న మార్పులు చెయ్యాలి అనే దానిమీదే ఉంటుంది. దీనివల్ల లెర్నింగ్ ప్రాసెస్ విపరీతంగా స్పీడప్ అవుతుంది. ఈ స్పీడ్, ఈ ఎఫిషియన్సీ మనల్ని ఒక ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తాయి. అదేంటంటే, అసలు ఈ రూల్స్ని, డేటానే కలిపే ఈ హైబ్రిడ్ అప్రోచ్ వల్లొచ్చే అసలైన లాభాలేంటి? ఈ టేబుల్ చూస్తే మనకు తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. స్టాండర్డ్ న్యూరల్ నెట్వర్క్ ఏమో ర్యాండమ్గా మొదలవుతుంది. కేబీఎన్ఏనేమో ఒక నాలెడ్జ్ బేస్డ్ స్ట్రక్చర్తో మొదలవుతుంది. లెర్నింగ్ స్పీడ్ స్టాండర్డ్ నెట్వర్క్లో స్లో, కేబీఎన్ఏలో ఫాస్ట్. డేటా అవసరం స్టాండర్డ్ నెట్వర్క్కి ఎక్కువ, కేబీఎన్ఏకి తక్కువ. చివరికి యాక్యురసీ కూడా కేబీఎన్ఏలోనే ఎక్కువగా ఉంటుంది. చూసారా? ప్రతి విషయంలోనూ ముందుగా నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది. ఈ బార్ చార్ట్ ఒక్కటే విషయం చెప్తోంది: స్పీడ్. ఒక నార్మల్ నెట్వర్క్ని ట్రైన్ చేయడానికి గంటలు, కొన్నిసార్లు రోజులు పడితే కేబీఏఎన్ఎన్ మాత్రం చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. ఈ స్పీడ్ అంటే కేవలం టైం సేవ్ అవ్వడమే కాదు, ఖర్చు కూడా తగ్గుతుంది, కొత్త ప్రయోగాలు వేగంగా చేయొచ్చు, ఇంకా రియల్ టైం అప్లికేషన్స్లో వాడటానికి కొత్త అవకాశాలు కూడా దొరుకుతాయి.
కేబీఏఎన్ అనేది కేవలం ఒక థియరీ కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇది నిజంగా వాడుకలో ఉంది. చూసారా, మెడికల్ డయాగ్నాసిస్లో, ఫ్యాక్టరీలలో ఫాల్ట్స్ కనిపెట్టడంలో, సైంటిఫిక్ అనాలిసిస్లో ఇలా చాలా చోట్ల దీన్ని వాడుతున్నారు. బేసిక్ ప్రిన్సిపల్ ఒక్కటే, ఎక్కడైతే మనుషుల ఎక్స్పర్టీజ్ అందుబాటులో ఉంటుందో అక్కడే ఏఐని ఇంకా పవర్ఫుల్ చేయడానికి కేబీఏఎన్ ఒక బెస్ట్ టూల్ అన్నమాట. అయితే ఏ టెక్నాలజీ అయినా పర్ఫెక్ట్ కాదు కదా, కేబీఏఎన్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి మనం ఇచ్చే స్టార్టింగ్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలి. అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అన్నమాట. మనం తప్పుడు రూల్స్ ఇస్తే వచ్చే రిజల్ట్స్ కూడా తప్పే ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ట్రైనింగ్ అయ్యాక ఆ నెట్వర్క్ ఆ రూల్స్ని ఎలా మార్చుకుంది, ఒక డిసిషన్కి ఎందుకొచ్చింది అనేది 100% ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం. అంటే ఆ బ్లాక్ బాక్స్ ప్రాబ్లమ్ని ఇది పూర్తిగా సాల్వ్ చేయదు. సో ఫైనల్గా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. భవిష్యత్లో మనం తయారు చేసే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అన్నీ పూర్తిగా అవే సొంతంగా నేర్చుకోవాలా, లేక మనుషుల తెలివిని, మెషీన్ లెర్నింగ్ పవర్ని కలిపి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫాలో అవ్వాలా? కేబీఏఎన్ మనకు చూపిస్తోంది ఏంటంటే, ఈ రెండో దారి చాలా పవర్ఫుల్ అని. మానవ మేధస్సుకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య సరైన పార్ట్నర్షిప్ ఎలా ఉండొచ్చు అనే